భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నటువంటి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ న్యూఢిల్లీ లోపట ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగానే రాజ్పథ్ ఏదైతే మనము ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు చూస్తూ ఉంటాము, మన సైనికుల గౌరవ వందనాలు, సైనికుల ప్రదర్శన ఏదైతే మనకు న్యూఢిల్లీలో జరుగుతుంటుందో ఇదే రాజ్పథ్. ఈ రోజు వరకు దీని పేరు రాజ్పథ్ ఉండే, అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లోపల దీన్ని కర్తవ్య పథ్గా ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి కర్తవ్య పథ్గా నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం మనకు ఉన్నటువంటి ఈ రాజ్పథ్ అంటే కర్తవ్య పథ్ రోడ్డును నలుదిశలా దీన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. దాదాపుగా ఈ చుట్టూరా 100 ఎకరాలలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు. చుట్టూరా పార్కులు, గ్రీనరీ, రోడ్లు, అలాగే ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇక్కడ ఒక కింగ్ జార్జ్ యొక్క విగ్రహం ఇక్కడ ఉండేది. ఇది బ్రిటిష్ కాలం నాటిది. సో బ్రిటిష్ కాలం నాటి భారతీయ బానిసత్వానికి ఇది నిదర్శనంగా ఉందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం భావించి ఆ విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహం స్థానంలో ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ వారిగా మనము ఎంతో గర్వపడాల్సిన విషయం ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి ఏకశిలను మన తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నల్లని గండుశిల ఇప్పుడు 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ రూపంలో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఇండియా గేటు వద్ద టీవీగా నిలబడింది. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అద్వితీయ పాత్ర పోషించిన ఈ మహనీయుడి సేవలను తరతరాలకు చాటి చెప్పేందుకు ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందుకోసం 1665 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలు గల 100 అడుగుల లారీలో 280 మెట్రిక్ టన్నుల ఏకశిలా గ్రానైట్ రాయిని ఢిల్లీకి తెప్పించారు. సుమారు 26,000 గంటలు శ్రమించి కళాకారులు 65 మెట్రిక్ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోశారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలు ఉపయోగించి పూర్తి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. సో ఇదే విషయాన్ని ఈరోజు విగ్రహావిష్కరణ సమయం లోపల అక్కడ విచ్చేసినటువంటి అతిథుల ముందు దీనికి సంబంధించిన వివరాలను అక్కడ వివరించారు. आइए दिल्ली के इंडिया गेट पर देखिए 28 फीट ऊंची 6 फीट चौड़ी नेताजी सुभाष चंद्र बोस की भव्य प्रतिमा। ये स्थान जो वर्षों से रिक्त पड़ा था आज आजादी के संदेश से आबाद है। तेलंगाना से 1665 किलोमीटर का सफर तय कर 280 मेट्रिक टन ग्रेनाइट सिल्ली दिल्ली पहुंची। इसे लाना भी एक चुनौती थी, जिसके लिए 140 पहियों वाली 100 फीट लंबी गाड़ी बनाई गई। प्रख्यात मूर्तिकार श्री अरुण योगीराज ने इसे आकार दिया। शिल्पकारों की टीम ने इसे 26,000 घंटों तक अपने श्रम से सींचा। और हमें दिया नेताजी को नमन करने और कृतज्ञता प्रकट करने का अवसर। देश के लिए जीने मरने की हमेशा प्रेरणा देती रहेगी ये प्रतिमा।
जय हिंद। और यहाँ ये बताना भी आवश्यक है क्योंकि उसके बाद एक कार्यक्रम होंगे। जैसे ही अनावरण होगा उसके बाद पंचवाद्यम, और आपने भी बताया कि जो आज़ाद हिंद फौज का गीत है कदम कदम बढ़ाए जा, उसे नेवी का बैंड उसकी धुन को प्ले करेगा। माननीय प्रधानमंत्री पहुंच चुके हैं। उनके स्वागत के लिए यहां अधिकारीगण, मंत्रीगण सभी उपस्थित। The Prime Minister of India, Shri Narendra Modi, arriving at the venue, greeted by the Minister of State of Housing and Urban Affairs, Shri Kaushal Kishore, the Minister of State Culture, Shri Arjun Ram Meghwal, the Minister Housing and Urban Affairs, Shri Hardeep Singh Puri, the Minister of Culture, Shri G. Kishan Reddy, and the Minister of State Culture, Srimati Meenakshi Lekhi. जब प्रधानमंत्री नरेंद्र मोदी ने नेताजी सुभाष चंद्र बोस की प्रतिमा का अनावरण किया। Flowers of gratitude and remembrance. One of the greatest freedom fighters India's ever had. जब नेताजी सुभाष चंद्र बोस की विशाल प्रतिमा स्थापित किए जाने की घोषणा की गई थी, तब इस घोषणा का स्वागत करते हुए नेताजी की बेटी अनीता बोस पाप ने कहा था कि नेताजी भारतीयों के दिलों में रहते हैं और आगे भी रहेंगे। भारत की आजादी के 75 साल आज हम उत्सव के रूप में मना रहे हैं। इस बेशकीमती आजादी को पाने में लाखों सेनानियों को प्रेरित किया नेताजी सुभाष चंद्र बोस ने। क्या अमीर, क्या गरीब, हर भारतीय के दिल में नेताजी ने ऐसी आग प्रज्वलित की जिसने न केवल भारत को स्वतंत्र किया बल्कि ब्रिटिश साम्राज्य की नींव को ध्वस्त कर दिया। नेताजी ने आजाद हिंद फौज को दुनिया की सबसे शक्तिशाली फौज से लड़ने का साहस दिया। भारत की पहली अंतरिम सरकार की स्थापना की और 21 अक्टूबर 1943 को पहली बार भारत की धरती पर राष्ट्रीय ध्वज फहराया। नेताजी सुभाष चंद्र बोस के बेमिसाल योगदान को, उनके अदम्य साहस भरे प्रेरक जीवन को समय के साथ उस तरह याद नहीं किया गया जिसके वो हकदार थे। वर्ष 2014 में जब श्री नरेंद्र मोदी जी देश के प्रधानमंत्री बने, उन्होंने नेताजी के जीवन और संदेश नई पीढ़ी तक प्रभावी तरीके से पहुंचाने के लिए संकल्पबद्ध प्रयास किए। उनके नेतृत्व में भारत सरकार ने नेताजी के परिवार के सदस्यों को सम्मानित किया। नेताजी के अंडमान निकोबार की ऐतिहासिक यात्रा के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में अंडमान स्थित हैवलॉक द्वीप को स्वराज, नील द्वीप को शहीद और रॉस द्वीप को नेताजी सुभाष चंद्र बोस द्वीप का नाम दिया। लाल किले में नेताजी को समर्पित संग्रहालय और कोलकाता के विक्टोरिया मेमोरियल में बिप्लोबी भारत गैलरी बनाई।
नेताजी के शौर्य और पराक्रम भरी जीवन गाथा से जन जन को जोड़ने के लिए उनके जन्म दिवस 23 जनवरी को पराक्रम दिवस के रूप में मनाने का निर्णय लिया। इसी कड़ी में नेताजी की 125वीं जयंती पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा इंडिया गेट पर नेताजी के होलोग्राम प्रतिमा की स्थापना की गई। आज उसी स्थान पर ग्रेनाइट से बनी नेताजी सुभाष चंद्र बोस की प्रतिमा का अनावरण हो रहा है, जो भारत की सबसे ऊंची अखंड प्रतिमाओं में से एक है। ये प्रतिमा आजादी के महानायक को कृतज्ञ राष्ट्र की श्रद्धांजलि है। नेताजी सुभाष की ये प्रतिमा हमारी लोकतांत्रिक संस्थाओं, हमारे पीढ़ियों को राष्ट्रीय कर्तव्य का बोध कराएगी, आने वाली पीढ़ियों को, वर्तमान पीढ़ी को निरंतर प्रेरणा देती रहेगी। जय हिंद।